కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. ఇది ఇంట్లో కాలు పెడితేనే కరెంటు పోయింది. రేపు కాపురానికి వస్తే ఇంకేం జరుగుతుందో. డాడీ కరెంటు పోయింది. చీకటిగా ఉంది నాన్న. భయమేస్తుంది మమ్మీ. భయపడకండి, నేను క్యాండిల్ వెలిగిస్తాను. ఐఎమ్ రియల్లీ సారీ. క్యాండిల్ తీసుకొద్దామని. ఏం అవసరం లేదు. ఈ తప్పు మొదటిదేం కాదు. మీరు రాగానే పవర్ పోయినందుకు సారీ. నాకు ఆ సెంటిమెంట్స్ కూడా లేవు అఖిల్. రండి, మా వాళ్ళని పరిచయం చేస్తాను. రండి 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 రండి. నాన్న, హారిక ఆంటీ, అంకుల్. నమస్తే చెల్లెమ్మ. నమస్తే. నమస్తే బావగారు. మిమ్మల్ని బావగారు. నమస్తే బాబుగారు. హలో వదినా. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. అఖిల్, వీళ్ళంతా ఎవరు? భాస్కర్ అన్నయ్య, పవని వదిన. హాయ్. హాయ్. సంధ్య వదిన, అమ్మా నాన్నలు. హాయ్. వసు వదిన, అమ్మా నాన్నలు. హాయ్. హలో. అఖిల్, మీ అబ్బి అన్నయ్య పిల్లలు ఎక్కడా? అన్నయ్య, వసు వదిన పిల్లలు పైనున్నారు. పిల్లల్ని రెడీ చేస్తున్నారు. నైస్ హౌస్ కదండి? అంతేగా అంతేగా అంతే అంతే. కాకపోతే ఇంటీరియర్ ఇంకాస్త పాష్గా ఉండాల్సింది. ఏమంటారండి? అంతే 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 అంతే. అఖిల్, మీ ఆంటీ అంకుల్ కి కూల్ డ్రింక్స్ తీసుకురా. ఇప్పుడే వద్దు, ఒకేసారి డిన్నర్ చేస్తాం. బేబీ, నీకేమైనా కావాలా? నో మామ్. అఖిల్, కేక్ కట్ చేయడానికి ఇంకెంత టైం పడుతుంది? మామ్కి ఎర్లీగా డిన్నర్ చేయడం అలవాటు. అన్నీ నా బుద్ధులే. నాకు సరైన వాళ్లే దొరికారు. హారిక ఫ్యామిలీ ఎవరికి నచ్చినట్లేదే. వదినకైతే అస్సలు నచ్చినట్లేదు. మళ్ళీ మనసు మార్చుకుంటుందేమో. ఇప్పుడే నచ్చ చెప్పాలి. ఒక్క నిమిషం వస్తాను.
ఏంటదినా అలా ఉన్నా? వీడు ప్రేమించటానికి వేరే అమ్మాయే దొరకలేదా? అమ్మాయికే కుందనపు బొమ్మలాగా లేదు. అందంగా ఉంటే సరిపోతుందా? పెద్దవాళ్ళని గౌరవించాలన్న సంస్కారం ఉండాలి. ఆ వసు అంటే మిమ్మల్ని బుట్టలో వేసుకోవాలని అన్నయ్యకి నీకు దండం పెట్టింది. పాపం ఈ పిల్లకి అలాంటి పాడాలోచనలు లేనట్టున్నాయి. అఖిల్ని పేరు పెట్టి పిలుస్తోంది. ఈ కాలం పిల్లలు ఇలాగే ఉన్నారు వదినా. అసలే అమ్మ పావని వదిన మీద కోపంగా ఉంది. హారిక వాళ్ళ గురించి ఏమనుకుంటుందో. ఆవిడేమో డామినేషన్గా ఉంది. ఈయనేమో ఆయన ఏం చెప్తే అదే వింటున్నాడు. రేపక్కడ అఖిల్ పరిస్థితి కూడా అలాగే ఉంటుందేమో. అలా ఏం ఉండరదినా. పెళ్లి కాస్త అవని. ఆ పిల్లకు సుద్దులు బుద్ధులు నేనే దగ్గరుండి నేర్పిస్తాను. నీకు కావాల్సిన విధంగా ఆ పిల్లని మార్చేస్తాను. ఏంటో మంచిగా ఉన్నవారి గురించి చెడుగా, చెడుగా ఉన్నవాళ్ల గురించి మంచిగా చెప్పాల్సి వస్తోంది. ఈ కంగారులో ఇటు చెప్పాల్సింది అటు, అటు చెప్పాల్సింది ఇటు చెప్పి తారుమారు చేయను కదా. ఈ ఫంక్షన్ ఎప్పుడు మొదలవుతుందో. మీరు మిగతా ఏర్పాట్లు చూడండి. ఓకే సార్. సీతారాముల్లా ఉన్నారు. చూసావా వదినా, పెళ్లి కాలేదు, ఏమీ కాలేదు. అప్పుడే ఇంటికి రావటం, అభి బెడ్రూమ్కి వెళ్ళటం, అభితో జంటగా రావటం. అప్పుడే ఈ ఇంటికి కోడలైపోయినట్టు పోజులు కొడుతోంది. చూస్తున్నా ఇప్పుడిప్పుడే అంతా అర్థమవుతోంది. ఏవండి, అభిబాబు వసు ఎంత చక్కగా ఉన్నారు కదా. జంట చూడముచ్చటగా ఉంది. అవును సుశీల, నీ నిర్ణయం తప్పు కాదని, వసుకి మనం మంచే చేశామని వాళ్ళని ఇలా చూస్తుంటేనే అర్థమవుతుంది. వసు ఈ ఇంట్లో సంతోషంగా ఉంటుంది. కానీ విడాకుల విషయం తెలిస్తే ఏమవుతుందోనని భయంగా ఉందండి. ఈ సంతోష సమయంలో ఆ విషయం గురించి ఎందుకు? కాసేపు అంతా మర్చిపో. సీతారాములు వస్తున్నట్టుగా ఉంది కదండి. నాకైతే పార్వతీ పరమేశ్వర్లా కనిపిస్తున్నారు. ఏమండి, అభితో పాటు మన సంధ్య వస్తున్నట్టు అనిపిస్తోంది. నీకు అలాగే అనిపిస్తుందా? నా కళ్ళకు కూడా వసు సంధ్యలా కనిపిస్తుంది. జంట అంటే ఇలా ఉండాలి బాబు. చూడండి, కన్నుల పండుగగా ఉంది. అవును బాబాయ్, అన్నయ్యకు మంచి తోడు దొరికింది. అన్నయ్య వదినలో మేడ్ ఫర్ ఈచ్ అదర్. తన గురించేనా నువ్వు చెప్పింది? హా మామ్, పేరు వసుంధర. మొగుడు చచ్చిన బాధ కొంచెమైనా లేదు తనలో. లేదు 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 లేదు. ఇంకా మీ బావగారిలో అయినా కాస్త బాధ ఉన్నట్టుగా ఉంది. ఉంది 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 ఉంది.
అందరూ రండి, పిల్లలు వచ్చేశారు. ఏంటమ్మా వసు దూరంగా నిలబడ్డావు? వచ్చి అభి దగ్గర పిల్లల దగ్గర నిలబడు. వాళ్ళకింకా పెళ్లి కాలేదు కదమ్మా, అప్పుడే ఎందుకు? నిశ్చితార్థం అయింది కదమ్మా, అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే. వెళ్ళమ్మా వసు. అను, కీర్తి, ఇప్పుడు మమ్మీ కేక్ తినిపించండి. చూసావా వదినా, వాడేం బాగుతున్నాడు? నాన్నమ్మకి తినిపిస్తాం. కాదు, డాడీ తర్వాత మమ్మీకే తినిపించాలి. డాడీ తర్వాత ఎప్పుడు నానమ్మకే తినిపిస్తాం. ఇప్పుడు మమ్మీ వచ్చిందిగా, మమ్మీకే తినిపించాలి. తప్పు బన్నీ, అలా అనకూడదు. తప్పే ఉందమ్మా, అను కీర్తిలకు అభి తర్వాత నువ్వే కదా. నేను చెప్పింది కరెక్టే కదా తాతయ్య? అవును బన్నీ, కరెక్ట్గా చెప్పావు. అను, కీర్తి, అమ్మ కేక్ పెట్టండి. వద్దమ్మా, ముందు నాన్నమ్మ తాతయ్యలకి పెట్టండి. నానమ్మ తాతయ్య
రండి. ఇప్పుడైనా నువ్వు తినిపిస్తావమ్మా? ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కదా మావయ్య గారు, వాళ్ళ తర్వాతే నేను తినిపిస్తాను. నీ కొత్త కోడలు చాలా బాగా నటిస్తోంది వదినా. నీ దగ్గర మార్కులు కొట్టేయాలని తెగ ఆరాటపడుతోంది. అమ్మమ్మ తాతయ్య ఇప్పుడు మీరు. అమ్మమ్మ తాతయ్య మీరు కూడా రండి. చెల్లెళ్ళని దీవించండి. మమ్మీ ఎప్పుడైనా తినిపిస్తావా? వాళ్ళకి తినిపించు. చూసావా వదినా, తోడి కోడళ్ల కనసైగలు ఎలా సాగుతున్నాయో? ఇప్పుడు ఈ సైగలు సాగినట్టే రేపు వాళ్ళ ఆటలు సాగుతాయి. అత్తయ్య, అక్కడేం చేస్తున్నావు? వెళ్ళి కేక్ తినిపించు. ఎందుకు లేరా, వాళ్ళకి నేనంటే ఇష్టమే లేదు. నువ్వు తినడం కాదు, పిల్లలకి తినిపించాలి. చాలా తిన్నారులేరా, అక్కర్లేదు. ఇందుకు కదా నువ్వంటే వాళ్ళకి కోపం వచ్చేది. మావయ్య, అత్తయ్య, పిల్లల్ని ఆశీర్వదించండి. అనే వదినా, మీరు కూడా పిల్లల్ని ఆశీర్వదించండి. బాబీ, ఇంకేంటి చూస్తున్నావు? వెళ్ళి ఆశీర్వదించు. అందరూ డిన్నర్ చేసి వెళ్ళండి. నాన్న, ఒక ఫ్యామిలీ పిక్ తీసుకుందాం. ఇక అందరూ వెళ్ళి డిన్నర్ చేయండి. ఇప్పుడు ఫోటోషూట్. అమ్మా, మిడిల్కి రా.